హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అద్భుతమైన సమాజానికి ఉపయోగపడే ఒక టాపిక్ డిస్కస్ చేద్దాం. అందరికీ ఉపయోగపడాలి, అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఎదగాలి. అదేంటంటే తండ్రి ప్రేమ. కుటుంబంలో తల్లి తండ్రి ఏంటి, ఎలా ఉంటారు అనేది అందరికీ తెలిసిన విషయం. తల్లి పిల్లల్ని ప్రేమిస్తుంది, అనురాగంతో చూస్తుంది, ఆప్యాయతతో చూస్తుంది, దగ్గర తీసుకుంటుంది, ఆనందంగా ప్రతిదీ కూడా వాళ్ళని చనువుగా స్నేహంగా పెంచుతుంది. అదే తండ్రి అలా కాదు. తండ్రి గంభీరంగా ఉంటూ తన బాధను లోపల పంచుకుంటూ ఒక సముద్రంలో నావలాగా వచ్చే ఎన్నో అలల్ని ఎదుర్కొంటూ కష్టాలను ఎదుర్కొంటూ తన పిల్లలు బాగుండాలి, తన పిల్లల కోసం ఏదైనా చేయాలి, చక్కగానే పిల్లలకి ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండడానికి ఎన్నో ఉపాయాలతో వాళ్ళ జీవితాన్ని చక్కబెడుతూ ముందుకు సాగుతూ ఒక తీరానికి చేర్చి వాళ్ళు సొంతంగా వాళ్ళు బ్రతికేలా చూస్తాడు నాన్న. అలాంటి కోవలో మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఒక ఊరు ఉందండి. ఆ ఊరిలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతునికి రాక ఒక కొడుకు పుట్టాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టడంతో చాలా అల్లారి ముద్దుగా గారాభంగా పెంచుతూ వచ్చారు తల్లిదండ్రులు. అబ్బాయి అలా పెరగడంతో అతను పెరిగే కొద్దీ పిల్లలు స్నేహం పెరిగే కొద్దీ అల్లరి ఎక్కువైపోయింది. తల్లిదండ్రుల మాట వినడం లేదు, అమ్మ మాట అస్సలు వినడం లేదు, తండ్రి మాట ఎప్పుడో ఒకసారి వింటాడు, కానీ అల్లరి ఎక్కువైపోయింది. ఎప్పుడూ తిరుగుతూ ఉండేవాడు, వీధుల్లోనే ఉండేవాడు, ఫ్రెండ్స్తోనే ఉండేవాడు, చాలా అల్లరి పనులు చేస్తూ ఉండేవాడు, ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెడుతూ ఉండేవాడు. నేను ధనవంతుడు కదా, నాకేమన్నట్లు ఫీల్ అయ్యేవాడు. అలాంటి తరుణంలో తల్లిదండ్రులు అబ్జర్వ్ చేశారు. మేమైతే ముసలోళ్ళు అయిపోతున్నాము, ఈడేంది ఇలాగ తయారైపోతాడు, దీనికి ఏదైనా చేయాలి అని ఒకసారి ఆలోచన చేసి, సరే వాళ్ళ పూర్వకాలం వంశపారంపర్యంగా వస్తున్న ఆ వీలునామా గుర్తుకొచ్చింది. వెంటనే నాన్న ఇటు రా నాన్న అని చెప్పేసి కూర్చోబెట్టుకున్నారు. చెప్పండి నాన్న అని బాగా విన్నాడు. ఏం లేదు, మనం ఎప్పుడూ కూడా మా నాన్నగారు వాళ్ళు, మా తాతగారు వాళ్ళు వాళ్ళంతా కూడా మనకు ఒక పొలం సంపాదించారు. అది నీకు తెలుసో లేదో, మన ఊర్లో మసూరా అనే గ్రామంలో ఒక పొలం ఉంది. మనకు 10 ఎకరాలు ఉంది. ఆ 10 ఎకరాలుగా ఎవరైతే చేసుకొని సొంతంగా తనంతగా తనే చేసుకొని దాని మీద వచ్చే పంట చూపిస్తారో వాళ్ళకు మాత్రమే ఈ ఆస్తి ఉండేటట్లు వీలునామా రాసి పెట్టారు. అది నీకు తెలీదు, ఇప్పుడు చెప్తున్నాను. అలాగే నువ్వు కూడా ఆ యొక్క విలేజ్కి వెళ్ళి నువ్వే సొంతంగా వేరే కూలీలను పెట్టి కానీ వాళ్ళని పెట్టి కానీ వాళ్ళతో మేనేజ్ చేస్తే మనకు ఉండే దాన్ని ఆ వీలునామాను రక్షించే లాయర్లు ఉన్నారు. వాళ్ళు ప్రతిసారి కూడా నువ్వు చేసే ప్రతి యాక్షన్ని కూడా, ప్రతి వర్క్ను కూడా, ప్రతి పనిని కూడా తరచూ గమనిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు ఊరికి వచ్చి కూడా గమనిస్తారు. కాబట్టి నువ్వు వెళ్ళి అక్కడ పనులన్నీ చేసుకొని పంటను ఒక సంవత్సర కాలం ఉండి పంటను పండించావనుకో, అప్పుడు ఈ ఆస్తి అంతా కూడా కోట్లాది రూపాయల ఆస్తి నీ వశమవుతుంది అన్నాడు. అదేంటి నాన్న, ఇంత డబ్బు ఉంది, ఎవరినో అని పిలిచి పడేస్తే వాళ్ళే చేస్తారు కదా. అది నిజమే నాన్న, కానీ ఈ వీలునామాలు అలాగే ఉందే, అది మార్చలేమా నాన్న? మార్చలేము నాన్న, నువ్వు అలాగా చేయకపోతే ఖచ్చితంగా ఈ ఆస్తి నీది కాదు నాన్న అని వాళ్ళ నాన్న చెప్పడం జరుగుతుంది. దాంతో ఏం చేస్తాడంటే ఇంకా తప్పనిసరి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఊరికి వెళ్ళి ఆ ఊరిలో అప్పుడే కంపలన్నీ పడి ఉంటాయి, గిడ్డంతా ఉంటుంది. ఆ 10 ఎకరాలు ఎక్కడ కనపడడంలో ఒక అడవిలాగా ఉంది. కానీ సొంతంగా చేయాలన్నారు కదా, గొడ్డలు తీసుకున్నాడు, కష్టపడ్డాడు, పాపం నెలల కొద్దీ అవన్నీ కూడా కొట్టేశాడు. నీట్గా మరి తయారు చేశాడు. ఒక
ఎద్దులు బండ్లు, ఆ తర్వాత నాగలి అన్నీ కూడా ఆల్రెడీ ఉండేటివి కొన్ని అయితే కొన్ని కొనుక్కున్నారు. కనుక్కొని పొలం దున్నడం మొదలుపెట్టాడు. అన్నీ కూడా ఏరేసుకున్నాడు, అంతా చేసుకున్నాడు. అప్పుడు అతనికి కావాల్సిన సహాయము అతను చేస్తూ అతను కావాల్సిన సహాయము ఏదైనా కావాలంటే తీసుకోవచ్చు. ఆ విధంగా చేసుకొని మొత్తం అంతా నున్నగా తయారు చేసుకున్నాడు. పొలమంతా నీళ్లు పెట్టాడు. పొలమంతా నీళ్లు పెట్టిన తర్వాత అద్భుతంగా మరి నార కొన్నాడు, నార పోసుకున్నాడు. వచ్చి కొంత కొన్నాడు కూడా. కొనేసి మొత్తం 10 ఎకరాలు నాటాడు. నాటించేసి అద్భుతంగా పంట వస్తుంది. నీళ్లు పెడుతూనే ఉన్నాడు. దగ్గర దగ్గర 5 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది. అక్కడే ఉన్నాడు అన్ని పనులు చేసుకుంటా. ఇంకా 3 నెలలు పంట అయింది. ఇంకా ఒక 2 నెలలు, ఒక నెల అట్లా తర్వాత పంట వస్తుంది. అప్పుడు మొత్తం అన్నీ కూడా జాగ్రత్తగా మందు కూడా కొట్టించాడు. అన్ని కూడా కంచె వేయించాడు. ఏవి కూడా రాకోకుండా కొన్ని మొత్తం పుష్కలంగా పండింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ అబ్బాయి చూడి ఎప్పుడు కూడా అల్లరిగా తిరిగేవాడు టౌన్లో, ఒక్కసారిగా వచ్చాడు. ఆ వ్యాపారాన్ని వదిలేసి వచ్చి ఈ భూమిని ఇంత ఇంట్రెస్ట్గా, ఇంత శ్రద్ధగా మొత్తం అంత నీట్గా తయారు చేసుకొని ఎంత బాగా పొలం పెట్టుకున్నాడు అని అనుకున్నారు. నిజమే కదా, పొలం పెట్టాడు, పంట పండించాడు. మళ్ళీ ఆ పంట డబ్బుల్ని అది కూడా అమ్మాడు. టౌన్కి తీసుకెళ్ళి అన్నీ కూడా ట్రాక్టర్లతో తీసుకెళ్ళిపోయి ధాన్యమంతా అమ్మాడు. వచ్చిన ఆ డబ్బుల్ని తీసుకొని నాన్న దగ్గరికి వెళ్ళి కోపం వచ్చేసింది. ఇంత కష్టపడ్డావు, ఆ సంవత్సరము అంతా నన్ను కష్టపెట్టావు, ఇదిగో నీ డబ్బులు అని చెప్పి నాన్నకి ఇచ్చాడు. ఇస్తే నాన్న తీసుకొని అమ్మ నాన్న పక్కపక్క నవ్వుతూ పరమానందంతో సంతోషపడ్డారు. నాన్న నువ్వు ప్రయోజకుడు అయ్యావురా అని చెప్పేసి. సర్లే నా ప్రయోజనం ఏమో కానీ ఆ వీలునామా చూడండి అన్నాడు. సరే ఆస్తి అంతా నీదే అని చెప్పేసి వీలునామాలు ఆ లాయర్లను పిలిపించి అతని పేరుతో రాశారు. అతనికి చెందింది తర్వాత దాంట్లో రాశారు, నీ తర్వాత మళ్ళా వేరే వాళ్ళకు గొప్ప చెప్పాలా, నువ్వు అమ్మేకి లేదు, ఆ 10 ఎకరాలు మాత్రం జాగ్రత్తగా అన్నారు. సరే అంగా అది వచ్చిన తర్వాత అతని ఆటకు ఎదురు లేదు, మళ్ళా చెడిపోయాడు. ఫ్రెండ్స్ అంతా దగ్గర చేరారు, ఎక్కడెక్కడో ఉండే వాళ్ళంతా దగ్గరికి వచ్చారు, బంధువులు దగ్గరికి వచ్చారు. అందరూ కూడా ఉన్నప్పుడే కదా అందరూ వచ్చేది. కాబట్టి అంతా రావడంతో ఎవ్వరు అడిగింది వాళ్ళకు అంత ఇంత సహాయం చేస్తూ అతను కూడా తింటూ చక్కగా ఇంగానంత దర్జాగా తాగుతూ జల్సా చేసేది మొదలుపెట్టినాడు ఫ్రెండ్స్తో. అదే అదను అనుకొని కుమాస్తాలంతా పనిచేయడం మానేసి ఈ డబ్బులు ఏ విధంగా సంపాదించాలని చెప్పి దాని మీద ఆలోచన చేస్తూ మొత్తం అప్పులు చేశారు. అప్పులు చేసిన తర్వాత ఒకరోజు ఆడిటింగ్ జరుగుతుంటే అప్పుడు చెప్పారు వాళ్ళు, బాబు మన అప్పు ఇంత ఉంది, మన ఆస్తి అంతా అమ్మినా సరిపోదు అనేసరికి, అయ్యో అట్లెందుకు అయిందండి? అవును అంది బాబు, ఇప్పుడు అంతా వచ్చి కూర్చున్నారు, ఆస్తి మనం అమ్మి ఇచ్చేయాలంటే ఎవరి డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి అదంతా ముక్కలు 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 అంతా ఇల్లంతా కూడా అమ్మేసి డబ్బులతో సహా అందరికి కూడా పనిచేశారు. ఒక్కసారిగా ఆ యొక్క అబ్బాయి వీధిన పడ్డాడు. అది చూసిన తండ్రి తల్లి ఇద్దరు కూడా మరణించారు ఆ బాధకు తట్టుకోలేక. ఆ తర్వాత ఆ అబ్బాయికి పశ్చాత్తాపంతో ఇంకా ఇక్కడ ఉండలేను నేను, స్నేహితులు దూరమయ్యారు, బంధువులు దూరమయ్యారు, నాకు సహాయం చేసేవాళ్ళు లేరు, అందరూ కూడా దూరం అయిన తర్వాత నేను ఇక్కడుండి ఏం చేస్తాను అని చెప్పేసి మళ్ళా విలేజ్కి వెళ్ళినాడు. విలేజ్కి వెళ్ళి ఒక ఎద్దులు కట్టుకొని కాడి దున్నుతూ ఉన్నప్పుడు దున్నుతున్నాడు, పొలం దున్నుతున్నాడు. అప్పుడు సడన్గా ఆ నాగలికి ఘన్ అని ఒక సౌండ్ వచ్చింది. ఏందబ్బా ఇట్లా గట్టిగా పట్టేసిందని చెప్పేసి అక్కడ తవ్వి చూశాడు. తవ్వితే ఇంకే ఉంది, ఒక పెట్టె ఉంది, కంచు పెట్టె. ఆ కంచు పెట్టె బలవంతంగా ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తే 20,000 బంగారు వరహాలు దొరికినాయి. దాంతోపాటు ఒక చీటీ దొరికింది. ఆ చీటీ చూశాడు, లెటరు చదివాడు. నాన్న అనే వాళ్ళ నాన్న రాశాడు, నాన్న నాకు తెలుసు నువ్వు ఈ లెటర్ చదువుతున్నావంటే నీ ఆస్తి అంతా పోగొట్టుకున్నావని, అందుకే నువ్వు వచ్చి ఈ లెటర్ చదువుతున్నావు నాన్న, ఈ లెటర్లో ఏముందో ఒకసారి చూడు అని చెప్తే, మా నాన్నగారు నాకు దీంట్లో అర్థమే ఇచ్చారు. ఆ 10,000 వరహాలు ఇస్తే ఆ 10,000 వరహాలతో నేను కష్టపడి
వ్యాపారం చేసుకుని ఇంత ధనవంతంగా తయారు చేశాను మన ఈ కుటుంబాన్ని. ఈరోజు నువ్వు అన్నీ పోగొట్టుకున్నావు, అయినా దిగులు చెందకు. ఇదే భూమిలో ఈ యొక్క 20,000 వరహాలు బంగారు వరహాలని మేము ఉపయోగించుకొని మరీ తిరిగి వ్యవసాయం చేసి నీవు ఎంత అనుకుంటే అంత సంపాదించవచ్చు అనేసరికి నా తల్లిదండ్రులు ఎంత మంచివాళ్ళు అని చెప్పి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు దుంకుతున్నాయి. ఆ అబ్బాయికి ఏడ్చాడు పాపం. ఏడ్చి అప్పుడు అనుకున్నాడు, ఎంత మంచివాళ్ళు నా తల్లిదండ్రులు, వాళ్ళనా నేను బాధ పెట్టిండేది, వాళ్ళ మాటనా నేను ఎనుకోకుండా ఉండేది, వాళ్ళ కోసం బతకాల్సిన నేను వాళ్ళనే పోగొట్టుకున్నానే, ఆస్తి 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 అని నా జల్సా కోసము నిజంగా సర్వము పోగొట్టుకున్నానే అని ఏడ్చిన విలిపించిన తల్లిదండ్రులు రాలేదు కదా. రాకపోగా అతను తిరిగి మార్పు చెంది మరీ వ్యవసాయం అనేది మొదలుపెట్టి అదే డబ్బుతో కసి పెరిగింది, కోరిక పెరిగింది, ఖచ్చితంగా నేను సంపాదించి పెడతాను అని చెప్పేసి అతను రేయింపగలు ఒక డెడ్ లైన్ అనేది పెట్టుకొని డివోషన్తో, డెడికేషన్తో, ఆ డిటర్మినేషన్తో ఆ డిజైర్ని, బర్నింగ్ డిజైర్ని ఎలాగైనా సరే నేను నెరవేర్చుకోవాలి, నా గోల్ నెరవేర్చుకోవాలని చెప్పేసి రాత్రింబగుళ్ళు పనిచేశాడు. తిరిగి పోయిన డబ్బంతా కూడా సంపాదించుకున్నాడు. అద్భుతంగా గొప్పవాడయ్యాడు. అందరితో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. ఈ యొక్క సేవా సంఘాలకు కూడా సహాయం చేశాడు, అనాథ శరణాలయాలకు సహాయం చేశాడు. అంతేకాదు ఆ గ్రామస్తులకు కావాల్సినవన్నీ కొనిచ్చాడు. ఆ గ్రామంలో ఉండే ఒక టెంపుల్ కూడా మరి కట్టించాడు. అంతేకాదండో బీద పిల్లలందరూ కూడా ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి ఫీజు రూపంలోనో, పుస్తక రూపంలోనో, బట్టల రూపంలోనో ఏదో రీతిగా సహాయం చేస్తూ వచ్చాడు. అందుకే అతను గొప్పవాడయ్యాడు. ఆ ఊరే కాదు, ఆ పట్టణంలో కూడా అతి గొప్పవాడిగా చక్కగా తండ్రిని మించిన ఒక కొడుకుగా పేరు తెచ్చుకున్నాడు. చూసారా తండ్రి ప్రేమ అంటే ఎంత గొప్పదో. కాబట్టి ఎప్పుడూ కూడా మనము తల్లిదండ్రులు ఏ విధంగా చెప్తే ఆ విధంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో, ఎలాగైతే మనం వాళ్ళ యొక్క ప్రేమానుసారంగా వాళ్ళ యొక్క అభిప్రాయాల ప్రకారం మన యొక్క విజన్ పెట్టుకొని, ఒక గోల్స్ పెట్టుకొని, మనం ఒక డిటర్మినేషన్తో, ఒక చక్కటి ఆశయంతో, ఒక డెడికేషన్తో మనం ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనము ఆ యొక్క గోల్ని రీచ్ అవుతాము అని చెప్తూ, అప్పుడు ఆ అబ్బాయిని ఒకసారి మనం గమనిస్తే అబ్బాయి పశ్చాత్తాపడిన అది అప్పుడు అన్నాడు, మా నాన్న అమ్మ ఎంత గొప్పవాళ్ళు, నా కోసము అంటే తన యొక్క సంతానం కోసము ఎంత చక్కటి ఆలోచన చేశారు దూరచూపుతో అని అన్న. అలాగే నేను కూడా ఏదైనా ఒక దూరచూపుతో నా పేరు చిరస్థాయిగా ఉండేటట్టు చేయాలి అనుకున్నాడు. ఆ విధంగానే అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నాడు. చూసారా, జీవితం అంటే అదే అండి. అలాంటి జీవితం బ్రతకడానికి అందరూ కూడా ప్రయత్నం చేయాలని ఈ ముగింపులో చెప్తూ, ఒకసారి అందరూ కూడా ఖచ్చితంగా మరి మనకు సపోర్ట్ చేస్తారని మనసావాస కర్మణ కోరుకుంటూ థ్యాంక్ యూ.